ఇది ఏ కాలం అంటే ఎండాకాలం అంటారు ఎవరైనా, కానీ ఓట్ల కాలం కూడా నడుస్తుంది. 17 పార్లమెంట్ సీట్లకు దిక్కు, ఒక అసెంబ్లీ సీటుకు ఇంకో దిక్కు ఓట్లున్నాయి. కంటోన్మెంట్ల ఎమ్మెల్యే లాస్యా నందితక్క కాలం చేసినందుకు ఆడ ఉప ఎన్నికొచ్చింది. పార్లమెంట్ సీట్లకు క్యాండిడేట్లను పెట్టే బిజీల పడి మొన్నటిదాకా 3 పార్టీలు పెద్దగా పట్టించుకోలే. ఎంపీ సీట్లకు టికెట్లు వంచి రొడిచినట్టే కాబట్టి ఒకళ్ళు వెనుకొకళ్ళు కంటోన్మెంట్ అసెంబ్లీకి అభ్యర్థులను సాటింపేసిండ్రు. ఈళ్ళే 3 పార్టీల కంటోన్మెంట్ క్యాండిడేట్లు. టికెట్ వంశతిలక్ సార్కిచ్చింది బీజేపీ. పాత మంత్రి టిఎన్ సదాలక్ష్మి కొడుకు ఈ సారు ఆర్ఎస్ఎస్ లా పనిచేస్తుండు. ఉప ఎన్నికల్లా ఎవళ్ళు నిలబెడితే బాగుంటదని బగ్గా ఆలోచన చేస్తే తిలక్ సారే కరెక్ట్ అనిపించిందట పార్టీ పెద్దలకు. అయితే అసెంబ్లీ ఎలక్షన్ లా కమలం గుర్తు మీద పోటీ చేసిన శ్రీ గణేష్ సారు మొన్న కాంగ్రెస్ పార్టీలా టికెట్ తెచ్చుకుండు. కారు గుర్తు మీద నివేదిత మేడం నిలబడ్డది. కారు టక్కర్లా కాలం చేసిన ఎమ్మెల్యే లాస్యానందిత అక్కే ఈమె. అంటే పాత ఎమ్మెల్యే సాయన్న రెండో బిడ్డ అన్నట్టు. అప్పటి లెక్కనే ఇప్పుడు సుత ఇంటోళ్లకు టికెట్ ఇస్తేనే బాగుంటదని ఇచ్చిండట కేసీఆర్ సారు. ముఖ్యమైన 3 పార్టీల తరపున లీడర్లు ఓకే అయిండ్రు కాబట్టి ఇక ప్రచారం సుత జోరుంటది. సిట్టింగ్ సీటు గెలవాలని బీఆర్ఎస్, సిటీల బోని చేయాలని కాంగ్రెస్, అప్పుడు సెకండ్ ప్లేస్ వస్తే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కు పోవాలని బీజేపీ. ఎవ్వల లెక్కల ఆళ్లకున్నాయి. ఈడ కూడా ఎల్లుండి సందే నామినేషన్లు. ఎంపీ ఎలక్షన్ల నాడే అంటే వచ్చే నెల 13 తారీఖున కంటోన్మెంట్ కూడా ఓట్లు. ముగ్గురిట్లా ఎవరు గెలిచేది జూన్ 4 నాడు ఎరకైతది.